స్కాలర్షిప్ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి రావట్లేదు విద్యార్థి? 3 సంవత్సరాల నుంచి రావడం లేదన్న. ఆల్రెడీగా సీఎం స్పందించి ఇస్తాడని చెప్పి ఇప్పటి వరకు దాన్ని రిలీజ్ చేయట్లేడు. కింది స్థాయి వాళ్ళు దీన్ని ఆపడం జరుగుతుంది. పిల్లలకు చాలా ప్రాబ్లం అవుతుంది. సర్టిఫికెట్లు ఇష్యూ చేయాలన్నా ఏమన్నా అడగాలన్నా కూడా వాళ్ళు మీరు మొత్తం పే చేస్తేనే మేము సర్టిఫికేట్ ఇస్తామనే స్థాయికి దిగజారిపోయింది కాలేజీ. వాళ్ళకు కూడా వ్యవస్థ ప్రైవేట్ కాలేజీలకు కూడా యజమానులకు కూడా వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా స్కాలర్షిప్ రిలీజ్ అయితేనే ఈ పిల్లలకు సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంది. కావున పెద్ద ఎత్తున ఉద్యమము చేపడతాము. ఇది ఇంకోటి బీసీ సంఘం ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో ప్రశాంతంగా జరుగుతాయి. ఎప్పుడైనా ఉద్యమాలు ఎప్పుడు గొడవలు అట్లాంటివన్నీ ఉండవు. కావున వెంటనే మన సీఎం స్పందించి స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం. మేము అందుకే ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమం ధర్నాలు ప్రతి కలెక్టరేట్ ముట్టళ్ళు ఆర్డీఓ ఆఫీసులు ముట్టళ్ళు చేయడం జరుగుతుంది. ఈరోజు ఏ కాలేజీ సంబంధించి అన్ని కాలేజీలు ఇదే పరిస్థితి? అన్ని కాలేజీల పరిస్థితి ఇదే. ప్రైవేట్ కాలేజీలు మొత్తం పరిస్థితి ఇదే. దాదాపు ఎంతవరకు వస్తాయి స్కాలర్షిప్? వీళ్ళకు ఇప్పుడు 6,000 నుంచి 20,000 వరకు రావాలి స్కాలర్షిప్. 20,000 రావాలి. ఇది 3 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది. ఒక్క కాలేజ్ అయితే కదా, ప్రైవేట్ కాలేజ్ అన్ని మొత్తం కాలేజీలు పెండింగ్లో ఉన్నాయి. ప్రైవేట్ యజమాన్యాలు కూడా ఆల్రెడీగా ధర్నాకు దిగితే కృష్ణన్ వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పి వాళ్ళను విరమించుకోవడం జరిగింది. వాళ్ళు ధర్నాలు కూడా ప్రైవేట్ కాలేజీ వాళ్ళు. అయితే దానికి రేవంత్ రెడ్డి సీఎం గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. నేను మాట్లాడి దానికి చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు 3 సార్లు చేశారు. ఇప్పటి వరకు చేయలేకపోయాడు. ఇప్పుడు 3-4 సార్లు పర్యాయంలో 3-4 సార్లు కలవడం జరిగింది. చర్చలు జరపడం జరిగింది. ఆ చర్చలు ఇప్పటి వరకు దాన్ని ఏం చేయలేకపోతారు వాళ్ళు. సీఎం స్పందిస్తున్నారు, కింద స్థాయి వాళ్ళు స్పందించలేకపోతున్నారు దాన్ని. అదే వాళ్ళకి ఎందుకు ఇబ్బంది అవుతుందో మాకు కూడా అర్థం కావట్లేదు. పిల్లలైతే చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళకు సర్టిఫికెట్లు ఇవ్వాలన్నా మీరు స్కాలర్షిప్ మీరు మొత్తం ఫీజు పే చేసి తీసుకోపోవాలి. మాకు గవర్నమెంట్ ఇప్పటి వరకు స్కాలర్షిప్ రాలేదు, మేము ఇవ్వము అని చెప్పి వాళ్ళు పిల్లల మీద అది చేస్తారు. పిల్లలు కూడా పెద్ద ప్రాబ్లంలో అవుతుంది వాళ్ళకు కూడా. కలిసినాము, వాళ్ళు కూడా రిలీజ్ చేస్తామన్నారు. కానీ ఇంతవరకు రిలీజ్ చేయట్లేదు. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాలేజ్ యజమానులు ఏమో హాల్ టికెట్లు ఇవ్వడానికి వాళ్ళు ఇవ్వట్లేదు. ఎంత రికమెండ్ చేసినా ఇవ్వట్లేదు. అక్కడ పిల్లల తల్లిదండ్రులు ఏమో పైసా కూలినాలు చేసి వాళ్ళు డబ్బులు కట్టి చాలా పిల్లలను చదువుకోవాలి, మా పిల్లల భవిష్యత్తు మారుతుందని చెప్పి వాళ్ళు కళలు కంటున్నారు. కానీ ఆ కళలు ఈ ప్రభుత్వము నిర్వీర్యం చేస్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. దాదాపుగా ఈ కాలేజీ ఈ ఫీజుల రియంబర్స్మెంట్ 4 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. మాకు ఒకటే, కాలేజీల ఫీజుల బకాయిని చెల్లించాలి. తర్వాత బీసీ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా సొంత భవనాలు లేవు. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. పాము కాటుకు చాలా మంది విద్యార్థులు చనిపోయారు. కొంతమంది చదవలేక వెళ్ళిపోయారు. వీళ్ళు బీసీలు అంటేనే ఈ ప్రభుత్వాలకు పడట్లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాలను వదిలిపెట్టే సమస్య లేదు. ఎట్టి పరిస్థితుల్లో పెద్ద ఉద్యమం చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఒక్క కాలేజీ పరిస్థితేనా, దాదాపు రాష్ట్రంలో అన్ని కాలేజీల పరిస్థితి? రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాలేజీల పరిస్థితి ఒకటే ఉంది. ఈ ప్రభుత్వాలకు బీసీ విద్యార్థులు చదువుకునే ఇష్టం లేదు. వాళ్ళు గొర్రగాయాలి బలరంగాయాలనే ఉద్దేశం వాళ్ళకు ఉంది. ఇవన్నీ తెలుస్తున్నాయి కదా. స్కీములు కూడా ఎత్తేయాలనే కుట్ర కూడా జరుగుతుందని అనుమానం వస్తుంది. స్కీములు ఎత్తేయాలని కుట్ర. సాధారణంగా ఇప్పుడు బీసీ విద్యార్థులపైన కక్ష సాధింపు చర్య అన్నట్టు అంతే కదా, కనిపిస్తుంది కదా. ఎన్నోసార్లు మేము ఇన్ని ఉద్యమాలు చేసినా, విజ్ఞప్తి చేసినా, మీటింగ్లు పెట్టినా, ధర్నాలు చేసినా నీళ్ళు దున్నపోతు మీద వాన కూర్చున్నట్టే ఉంది. అంటే బీసీల తరఫున కవిత కూడా మాట్లాడుతుంది కదా మరి ఈ మధ్య. వాళ్ళు ఇప్పుడు మాట్లాడేది, వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏం చేసిర్రు? అధికారం ఉన్నప్పుడు వాళ్ళు చేస్తే బాగుండు. వాళ్ళు కూడా నానా బీభత్సం చేశారు బీసీల మీద. ఇప్పుడు మాట్లాడితే ఎవరు నమ్మరు. మరి ఈ విద్యార్థుల స్కాలర్షిప్ పైన రాష్ట్ర సీఎంఏ
మాట్లాడినప్పుడు మరి ఇక మిగతా అధికారులు ఎందుకు స్పందించలేకపోతున్నారు వీళ్ళు? అదే నేను చెప్తున్నా, ఒక ముఖ్యమంత్రి గారేమో పాజిటివ్ ఉన్నారు, పిల్లలు చదువుకోవాలి, వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచన. కానీ అక్కడ కేసీఆర్ గారు మనుషులు ఇంకా ఉన్నారు, కేసీఆర్ గారు అధికారులను కొనేస్తున్నారు. ఆ విషయం రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోతలేదు. మాకున్న అనుమానం, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పినాక ఎందుకు రిలీజ్ బడ్జెట్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు పట్ల. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంది విద్యార్థుల తరఫున ఉన్నది, కానీ చెప్పినప్పుడు కొంత రిలీజ్ చేశారు వాళ్ళు, కానీ ఇప్పుడు వీళ్ళు కూడా రిలీజ్ చేస్తామన్నారు, చేయలేదు. అదే నేను చెప్పేది, ఇంకా కేసీఆర్ ప్రభుత్వమే నడుస్తుందని టాక్ వస్తుంది రాష్ట్రంలో. దాదాపు ఎన్ని లక్షల పెండింగ్ బిల్లులు ఉండొచ్చు విద్యార్థుల తరఫున? నా దాదాపుగా 4,000 కోట్లు విద్యార్థుల స్కాలర్షిప్ 4,000 కోట్లు పెండింగ్ బిల్. అంటే ఇప్పుడు అధికారులు ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేశారు మీరు? చర్చలు జరిపారు, మాట్లాడాము, ఇస్తామన్నారు. మొన్న రీసెంట్లీగా అసెంబ్లీ సమావేశంలో కూడా ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, నేను ఇస్తా అని చెప్పి యజమానులను పిలిచి కూడా చెప్పారు, కానీ రిలీజ్ ఇప్పటివరకు కాలే. కొంత నార్మల్గా ఇచ్చారు. మిగతా ప్రధాన డిమాండ్స్ ఏంది విద్యార్థుల? టోటల్ ఫీజుల రియంబర్స్మెంట్, బడ్జెట్ మొత్తం రిలీజ్ చేయాలి. సొంత భవనాలు, బీసీ హాస్టల్ పిల్లలు, రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నట్టు పిల్లలు సొంత భవనాలు నిర్మించాలి, వాళ్ళకి స్థలాలు కేటాయించాలి, వాళ్ళను మంచి ఉన్నత చదువులకు వాళ్ళు చదవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. వెల్కమ్ టు వేదిక టీవీ. దాదాపు విద్యార్థులకు సంబంధించి ఒక 4 లక్షల కోట్ల వరకు పెండింగ్ బిల్లులు ఉన్నట్టయితే అది చెప్పడం జరిగింది. రాష్ట్ర సీఎం మందలించినా కానీ ఇంతవరకు అధికారులు కూడా స్పందించకపోవడం అనేది దుర్మార్గపు చర్య. బీసీ విద్యార్థులపైన ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం సింధు కాలేజీకి సంబంధించి లెక్చరర్ మనతో ఉన్నారు. మేడం, విద్యార్థులకు సంబంధించి బిల్లులు ఎన్ని రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి? 3-4 ఇయర్స్ నుండి పెండింగ్లోనే ఉన్నాయండి. అంటే ఏమంటున్నారు, అధికారులతో మాట్లాడారా మీరేమన్నా? మాట్లాడినామండి చాలాసార్లు. మా కాలేజ్ మేనేజ్మెంట్, వేరే కాలేజ్ మేనేజ్మెంట్స్ వాళ్ళు కూడా వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడం అనేది జరిగింది. మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి కూడా ఇచ్చినాము ఈ విషయం గురించి. మరి ఎలాంటి స్పందన లేదు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది, విద్యార్థులు ఇదే పరిస్థితి అండి. మా ఒక్క కాలేజ్ అనే కాదు, రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి. అంటే దాదాపు 4 లక్షల కోట్ల పెండింగ్ ఉన్నాయి. 4 లక్షల కోట్ల పెండింగ్లే ఉన్నాయి. ఇప్పుడు అధికారులు లోపలికి వెళ్ళి అడిగే ప్రయత్నం చేశారు. అడిగితే ఏమంటున్నారు వాళ్ళు? పిల్లలు అప్రూవల్ చేస్తారు. ఇప్పుడు మేమైతే ఇంకా లోపలికి వెళ్ళలేదండి, వెళ్ళవ చేయమని అడుగుతున్నాం మేమైతే. ఓకే, అంటే ఈ సింధు కాలేజీ తరపు నుంచి మీరు ప్రస్తుతానికి అయితే ధర్నాకైతే దిగారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనపడుతుంది కాలేజీలలో. వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నది. అంటే మీ ప్రధాన డిమాండ్స్ ఏంది కాలేజీకి సంబంధించి? మాకు స్కాలర్షిప్స్ వస్తే పిల్లలు చదువుకుంటారు కదండి. స్కాలర్షిప్స్ రాకపోతే ఫీజులు కట్టుకోలేరు, చదువుకోలేరు. కొద్దో గొప్ప మాకు రాయితీ వస్తుంది కదా కాలేజెస్ నుండి, గవర్నమెంట్ నుండి. అంటే స్కాలర్షిప్ రావట్లేదని విద్యార్థులు ఏమైనా ఇబ్బంది పడే ప్రయత్నం? చాలా ఇబ్బంది పడుతున్నారండి, చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు స్కాలర్షిప్స్ లేకుండా ఫీజు పే చేయాలి అంటే వాళ్ళతో కాని పని. అందుకోసమని ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి కొంచెం గవర్నమెంట్ చొరవ తీసుకొని మాకు స్కాలర్షిప్స్ రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే విద్యార్థుల స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నాయి. ఇంతవరకు ఈ అప్రూవల్ చేయలేకపోతున్నారు. రాష్ట్ర సీఎం కూడా అంగీకరించినా కానీ ఇంతవరకు అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టున్నారని చెప్పేసి నాయకులు అయితే ఆరోపిస్తారు. సార్, ప్రధానంగా విద్యార్థుల సమస్య ఏమండి? విద్యార్థులకు మొట్టమొదటి ఏంటంటే స్కాలర్షిప్ల బడ్జెట్ రిలీజ్ చేయట్లేదు. దాదాపుగా 4 ఏళ్ల నుంచి పెండింగ్ ఉంది. ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో ఎన్నోసార్లు మేము ఉద్యమాలు చేసినా, ధర్నాలు చేసినా, కమిటీ ఒక ఆఫీసర్లతోటి కమిటీ చేసి మీటింగ్ కూడా పెట్టారు. దీని మీద పిల్లలు చదువుకోవడానికి చదువు ముఖ్యమా, లేకపోతే వాళ్ళ కాంట్రాక్ట్ బిల్లులు ముఖ్యమా? ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లకు మరిగిరు వీళ్ళంతా అధికారులు. ముఖ్యమంత్రి గారు ఏం మాట కామాట ఇవ్వమని చెప్పారు కూడా. చెప్పినాక కూడా ఒక ఉప ముఖ్యమంత్రి గారు అసలు దీని మీద ఏం మాత్రం శ్రద్ధ చూపట్లేదు. మళ్ళీ వాళ్ళు ఉండొచ్చు, వ్యక్తిగతంగా ఏదన్నా ఉండొచ్చు, కానీ రాష్ట్ర ప్రజల మీద కానీ రాష్ట్ర విద్యార్థుల మీద కానీ ఎలాంటిది మీరు చూపవద్దు. ఎందుకంటే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూలీనాలు చేసుకొని పైసా కూడా పెట్టి ఈరోజు స్కాలర్షిప్లకు కాలేజీలకు ఫీజులు కడుతున్నారు. వాళ్ళు కట్టలేక నాన్న ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది పిల్లలు కాలేజీ కూడా మానేస్తున్నారు, అడ్డగోలుగా తిరుగుతున్నారు బయట. కాబట్టి మీరు దయచేసి ఈ విద్యార్థుల మీద మీరు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే
తొందరగా స్కాలర్షిప్ల బడ్జెట్ రిలీజ్ చేయాలి. లేని పక్షంలో 100% ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తాం. అసెంబ్లీ అవసరం పడితే అసెంబ్లీ కూడా ముట్టడిస్తాం. రేపు జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే కారణం. అంటే ఇప్పుడు ప్రభుత్వ అధికారులు మీతో మాట్లాడే ప్రయత్నాలు ఏం చేయలేదు? అధికారులు మాట్లాడారు, ఇస్తామని అన్నారు. ఉప ముఖ్యమంత్రి గారు కూడా మొన్న అసెంబ్లీలో రీసెంట్గా నేను 2-3 రోజులు రిలీజ్ చేస్తున్నా అని చెప్పి కాలేజ్ యజమానులతో కూడా చర్చలు జరిపారు. అయినప్పుడు కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు. అంటే దీన్ని బట్టి చూసేంది పిల్లలు చదువుకోవద్దు. మరి రానున్న రోజుల్లో విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుంది? స్కాలర్షిప్ ఇవ్వకుండా పెండింగ్ నుంచి చాలా వీళ్ళకి ఏమంటున్నా అంటే ఈ టోటల్గా విద్యా సంస్థను మొత్తం రద్దనే చేయండి, లేకపోతే స్కాలర్షిప్లు అన్న రిలీజ్ చేయండి. అది మా డిమాండ్. కాపాడాలి. ఇలా తెలంగాణ వస్తే విద్యార్థులు విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయంగా ఎదుగుదలకు పునాది విద్యా వ్యవస్థను ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేయకండి, గురుకుల పాఠశాలను నిర్వీర్యం చేయకండి. వెంటనే వీటిని కాపాడాలంటే మీరు పెండింగ్లో ఉండే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తేనే మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సంవత్సరంలో 1,38,000 కోట్లు అప్పులు చేసి ప్రభుత్వాల బకాయిలు చెల్లించకుండా, విద్యార్థుల బకాయిలు చెల్లించకుండా విద్యాశాఖను స్వయంగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి ఆయన సొంత శాఖలో సరైన పర్యవేక్షణ లేకుండా, ఫీజులు బకాయిలు చెల్లించకుండా హాస్టల్ విద్యార్థులు అయితే నానా రకాలమైన అవస్థలు పడుతున్న సందర్భం ఇది. మరి ఇలాంటి పరిస్థితుల్లో తను ముఖ్యమంత్రి చర్యలు తీసుకొని ఈ వ్యవస్థలన్నింటినీ కూడా సక్రమంగా నిర్వర్తించాలని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము కోరుతున్నాం.